మాకు లేకుంటే అంటే మేము ఇప్పుడు ఏం కావాలి, నో గ్యారంటీ ఇస్తావా అని మనల్ని ఇంకా ఎక్కువ ప్రెషర్కి పెడతారు. మనం ఎక్కువ ప్రెషరైజ్ కాకూడదు అంటే ముందస్తుగానే ఆపాలి. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? మనం ఉన్న కిషోర బాలికలకు కూడా మన సమావేశాల్లో వాళ్ళని కూడా పిలుద్దాం. వాళ్ళని కూడా పిలుచుకొని మన కమిటీ ఉంది జీవో ప్రకారం. ఆ కమిటీ మీటింగ్ నెలకు 2 సార్లు జరపాలి. ఆ మీటింగ్లో ఈ పిల్లల తల్లిదండ్రులను పిలవాలి. ఈ మీటింగ్కి సర్పంచ్, స్కూల్ టీచర్, ఏఎన్ఎం, ఆశా, సచివాలయము, అంగన్వాడీ వర్కర్ మెంబర్స్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆ మీటింగ్కు మీరు సచివాలయంలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో ఏం తీర్మానం చేసుకున్నాము, మనం ప్రతిసారి మీటింగ్లో చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు. టార్గెట్ గ్రూప్ పిల్లలు ఎవరున్నారో మీకు తెలుసు. ఆ పేరెంట్స్ కూడా పిలిచి మీరు కానీ పొరపాటున చేస్తే చట్టం తీసుకునే శిక్షకి మీరు బాధ్యులవుతారు. కాబట్టి 19 పడ్డాకనే చెయ్యాలనే మెసేజ్ మనకు వాళ్ళకి వెళ్ళాలి. ఎంతసేపు అక్టోబర్ 17 వరకు ప్రతిదినము మనకు ఒక టీం వస్తుంది. ఆ టీం ప్రకారం మనకు జరగాలి. ఈరోజు ముఖ్యంగా జరపాల్సింది ఏమంటే ఈసీఈ మీద పిల్లలతోటి రకరకాల యాక్టివిటీస్, అలాగే మనకు పేరెంట్స్ వచ్చారు. ఆ పేరెంట్స్ మన అంగన్వాడీకి పిల్లలు రావటం వల్ల వాళ్ళకి ఆటపాటలు ఏమొస్తున్నాయో అనేది వాళ్ళు తెలుసుకోవడం కోసము మనం ఈసీఈ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల మీద మనం మెటీరియల్ కూడా ఇక్కడ పిల్లలు చేసినటువంటి మట్టి బొమ్మలు, రకరకాల క్లేతో చేసిన మట్టి బొమ్మల్ని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇవి పిల్లలతో చేయించినవి. అలాగే యానిమల్ చార్ట్స్ తోటి పిల్లలు గుర్తించడము, ఇవన్నీ ఈసీఈ కార్యక్రమాల్లో చేయించాలి. ఇంకా రకరకాల జంతువుల లాగా అనుకరణ చేయడము, వాళ్ళతోటి అనుకరించాలంటే ర్యాంప్ వాక్ లాగా జంతువులాగా నడవడము, కప్పలాగా గెంతడము, రకరకాల జంతువులు ఎలా అరుస్తాయి, వాళ్ళు ఎలా నడుస్తాయి అనేది కూడా ఈరోజు ఇప్పుడు మీరు చేయిస్తున్నారు కూడా. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయండి. ముఖ్యంగా పేరెంట్స్ తల్లులకి అంగన్వాడీ సెంటర్కి వచ్చినటువంటి పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు ఏమేమి వస్తున్నాయి అనేది కూడా ఈరోజు పిల్లలతో తల్లుల సమక్షంలో చేయిస్తున్నాం. ఊర్లో ఏ పెళ్లి జరుగుతున్నా మీ దగ్గర వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయం అందరికీ చెప్పండి. ఫస్ట్ సర్పంచ్ చెప్పండి. సర్పంచ్ ఊర్లో సాటింపు వేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అని తెలుస్తుంది. సో మనకు క్లారిటీగా వాళ్ళు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారని ఈజీగా తెలిసిపోతుంది. మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. అమ్మ మీరు గుర్తు పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్స్ కూడా కొంచెం హెల్ప్ చేయండి. జిఎంఎస్కేకి మీకు తెలిస్తే మీకు ఏమన్నా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని చెప్పి బాధపడకుండా మీరు వీళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎవరికో సూపర్వైజర్ కానీ అందరికీ కాంటాక్ట్ అవుతారు. మీకు తెలిసి మీరు ఊరికే ఉన్నారనుకో, తర్వాత తెలిసి వాళ్ళ ఆపలేదు మాదెందుకు ఆపుతున్నారు